నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అలాగే శాంతకుమార్ గారు మీకు కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ రాడు. వందనాలక్క. ప్రార్థించుకుందాం. వందనాలు. పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులను పరలోక రాజ్యం వైపు మరింతగా స్థిరపరిచి దృఢపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగే సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారంలో కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వడు. ఒకవేళ ఇవ్వకపోయినా అక్కడి నుండి మనము లేచి ఇంకను దేవుని యందు మునుపటి కంటే ఎక్కువగా వాడబడేలాగున ఉండాలి, అలానే కృంగిపోకూడదు అని చెప్పే ఉద్దేశంతో వాక్యాన్ని చెప్పుకున్నాం. ఆ విషయమై మోషే గారు ప్రార్థించి సహాయం పొందుకోకపోవడం, దావీదు గారు ప్రార్థన చేసి సహాయం పొందుకోకపోవడం, సమూయేలు గారు పొందుకోకపోవడం, పౌలు గారు పొందుకోకపోవడం, అయినను వారు తిరిగి వారి ప్రయాణాన్ని కొనసాగించడం, ఇవి చూసుకున్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు ఇంకొంచెం ముందుకి బలవంతంగా ఒకవేళ దేవుని దగ్గర నుంచి మనం అలాగూ కోరుకుని తెప్పించుకున్నాము అంటే వాటి పర్యవసానం కొంచెం చేదుగా ఉంటుంది. పర్యవసానం వాటి వచ్చే నష్టాలు భరించాల్సి వస్తుంది. అలా బలవంతంగా తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఒకరి గురించి మాత్రమే చెప్తాను. బలవంతంగా అలా తీసుకున్నటువంటి వాళ్ళు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసం తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. ఇజ్రాయేల్ జనాంగము అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏడ్చి అడిగారు. మాకు మాంసం కావాలి, అక్కడే బాగుండే, అక్కడ అన్ని దొరుకుతుండే అని చెప్పేసి ఏడవడం మొదలు పెట్టారు. దేవుడు అది చూశాడు. బలవంతంగా లాక్కోవడం అన్నమాట దేవుడి దగ్గర నుంచి. అంటే దేవుని చిత్తమా కాదా ఇది తెలుసుకోవటంలా బలవంతంగా లాక్కొని చూసేద్దాం అంతే అని చెప్పేసి అనేసరికి దేవుడు పిల్లల్ని ఏడవనీయడు. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఉంటాడు. మరి బలవంతంగా లాక్కున్నారనుకో, ఏది శ్రేష్టమో అది ఇవ్వడానికి దేవుడు చక్కటి ప్రయత్నం ఎల్లవెల్ల దేవుని నుండి సహాయం వస్తుంది, ఏది అవసరమో అది. అయితే వీళ్ళు బలవంతంగా ఏడ్చి అడగడం వల్ల సరే ఇస్తాను, తినండి మీ ఇష్టమైనంత అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వచనంలో
ఆ మాంసం ఇంకా ఆ ఇంకా వారి పండ్ల మాంసము సందున ఇంకా వారి పండ్ల సందన ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఆమెన్. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడను. జనులు కిబ్రోతు హత్తావా నుండి ప్రయాణమై మళ్ళీ అంటే మా దేవుడు దాని పర్యవసానం ఎలా ఉందంటే ఇజ్రాయేలీయుల వెంటనే తెగులు కూడా ఉంది. ఆయన చెప్పాడు కదా, ఏడ్చి పొందుకున్నారు కదా, మిగిలియకుండా తినండి, మిగలకూడదు అని ఇలా కండిషన్లు పెట్టాడు. ఏడ్చి పొందుకున్నారు కదా, ఖచ్చితంగా అయితే తినాలి. మనం మన పిల్లలు అడిగినా కూడా ఏదైనా కానీ ఏడ్చి తీసుకున్నాను అనుకో, ఇదిగో ఖచ్చితంగా ఇది తీసుకోవాలి, కానీ ఖచ్చితంగా దీంతోనే ఆడుకోవాలి నువ్వు, లేదంటే దీన్నే తినాలి నువ్వు, ఇలా చెప్తాం కదా. తండ్రి కూడా అంతే, ఖచ్చితంగా ఇలా తీసుకున్నావుక ఇలానే చేయి అని చెప్పేసరికి తెగులు వచ్చేసింది. ఏకంగా తెగులు రప్పించేసరికి దేవుడు చనిపోయారు. అంటే దేవుని దగ్గర నుంచి గట్టిగా లాక్కోకూడదు. ఏది చిత్తమో తెలుసుకొని దాన్ని మాత్రమే నెరవేర్చమని చెప్పి అడగాలి. దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. ఇది మనం తెలుసుకొని అడగాలి దేవుణ్ణి. ఇది తెలియకుండా అడగడం తప్పు. సేమ్ ఇలానే దేవుని విషయాలు ఎలా ఉంటాయంటే, ఒక గురువు స్టూడెంట్ ఉదయం నుంచి మనకి క్లాసులు చెప్పి లేదా సంవత్సరం అంతా పరీక్ష పాఠాలు చెప్పి ఎప్పుడు వెన్నంటే ఉంటాడు, పాటలన్నీ చెప్పింటాడు. పరీక్ష సమయం వచ్చేసరికి ఇదిగో నువ్వు వెళ్ళి రాయిపో అంటాడు. అప్పుడు పక్కనే ఉన్నా సరే సహాయం మాత్రం చేయడు. మనం మన స్థితిని మనం తెలియపరచుకోవాలి. అప్పుడు ఎంత బాగా రాసాం, ఎంత నేర్చుకున్నాం అని చెప్పేసి. అప్పుడు సహాయం చేయడు కదా అని గురువును చెడ్డగా అనుకుంటే తప్పు. అప్పుడు సహాయం చేయట్లేదు కదా అని, లేడా అంటే ఉన్నాడు, పక్కనే ఉంటాడు, అప్పుడు సహాయం చేయట్లేదు కదా అని గురువు గారిని తప్పుగా అనుకుంటే తప్పు. ఎందుకంటే సంవత్సరం అంతా చదువు చెప్పాడు కదా, పక్కనే ఉండి. పరీక్షా సమయం అప్పుడు కూడా పక్కనే ఉంటాడు, కానీ సహాయం చేయడు. అప్పుడు సహాయం చేయట్లేదని తప్పుగా అనుకున్న పిల్లలు చాలా మందే ఉన్నారు. సేమ్ అలానే ఒక సన్నివేశంలోనికి వచ్చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలియాగ సమయానికి వచ్చేస్తా ఉన్నాం. ఆయన బలియాగాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలు పెట్టెను. ఆమేన్. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుటని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడు. వీళ్ళను ప్రార్థించమని చెప్పేసి అడిగాడు. అయితే శిష్యులకు ఒక్కసారి ఎలా ఉంటుందంటే, ప్రార్థించండి అంటే దేనికోసం ప్రార్థించాలో కూడా సరిగ్గా అవగాహన ఉండదు. అలా అవగాహన లేనప్పుడు ఇలాంటి కొన్ని తప్పిదాలు జరుగుతాయి.
వీళ్ళని ప్రార్థించమని చెప్పి అడిగాడు. ఏమని ప్రార్థించమని అడిగాడు? 39వ వచనం చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నీ యొద్ద నుండి తొలగిపోనేమో. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఆమెన్. తర్వాత మళ్ళీ వచ్చాడు, శిష్యులు లేపాడు, మీరు ప్రార్థించట్లేదా అని చెప్పేసి. వీళ్ళు కనీసం ఏమని ప్రార్థించాలి ప్రభువా మేము అడగలేదు. వీళ్ళు ప్రార్థించలేదా అంటే వీళ్ళ ప్రార్థన నిజంగా చాలా గొప్పగా చేశారండి. అక్కడ నిజంగానే చాలా గొప్పగా చేశారు. గెత్సెమనే తోటలో శిష్యులు చాలా ఎక్కువగా ప్రార్థన చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం దొరుకుతుంది కదా దేవుని వాక్యం. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం చూడండి. లూకా 22:45. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశిస్తున్నట్టు లేచి ప్రార్థన చేయడానికి వారితో చెప్పాను. 45వ వచనం చివరిలో ఉంటుంది కదా, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. ఎంతగా అంటే ఏడ్చి 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 నిద్రపోయారు. ఒక ప్రార్థనలో ఏడ్చి 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 నిద్రపోతున్నారు అంటే ఎంతగా బ్రతిమలాడింటారు అంటే దేవుణ్ణి. ఊరికిన కూర్చొని ఏడుగురా అంటే ఏడవలేరు కదా. ఎంతగా వాళ్ళు దేవునిలో బతిమలాడి ఏడుస్తా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు తిట్టడానికి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద కోపడ్డానికి కూడా కారణం ఉంది. దేనికోసం ప్రార్థిస్తున్నారో తెలియట్లా. దేనికోసం ప్రార్థిస్తున్నారు? ఈనాటికి కూడా మన క్రైస్తవ జనాంగం కూడా తప్పుగా అనుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ గెత్సెమనే ప్రార్థన విషయంలో మాత్రమే తప్పుగా అనుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా అంటే ఆ సందర్భాన్ని తప్పుగా అనుకుంటున్నారు. శిష్యులకు దేనికోసం ప్రార్థిస్తున్నామో తెలియటం లేదు, కానీ దుఃఖం చేత ఇంకా ప్రార్థించి దుఃఖపడి ప్రార్థించి ఏడుస్తూ ప్రార్థించి నిద్ర అలానే దుఃఖంలోనే నిద్రలోకి లాగుతున్నారు. ఎన్నిసార్లు లేపు ఇదే, ఇలా దుఃఖపడిపోయి ప్రార్థిస్తా ఉన్నారు. నిజంగా అంత దుఃఖం చేత నిద్రపోయేంతగా ప్రార్థించారు అంటే నిజంగా గొప్పవాళ్ళే. అయితే దేనికోసం ప్రార్థిస్తున్నాం అనేది రావాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము 44వ వచనం. ఎక్కడ ఉన్నాం? 27. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. లూకా సువార్త 22:46 అన్న, మత్తయి 26:36. మత్తయి 26:39లో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. ఏంది ఈ గిన్నె? ఈ గిన్నె ఏదో అర్థం కాక ఇప్పటికి కూడా బలియాగాన్ని నా యేసు దగ్గర నుంచి బలియాగాన్ని నా దగ్గర నుంచి దూరపరచు నాయన, ఆ శ్రమను నేను భరించలేను అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క పిల్లలు అనుకుంటున్నారు. అన్ని జనాంగం కూడా అదే ప్రకటిస్తా ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా. ఆయనే భరించలేక ఇదిగో పాత్రను నాయన, ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు అని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాడు. ఆయనకే చేత కావటం లేదు అని చెప్పేసి, యేసుక్రీస్తు ప్రభుల వారికి చేత కావట్లేదా? దేవుడు తండ్రి కొన్ని ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇవ్వడు అని చెప్పుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వడా?
మిగిలిన వారికి దేవుని యొక్క చిత్తం ఏదో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుని చిత్తం తెలియదా? మోషే గారికి, దావీదు గారికి, సమూయేలు గారికి, పౌలు గారికి వారి ప్రార్థనలకు అప్పుడు ఆ ప్రార్థనలకు ప్రతిఫలం లేదు అంటే దేవుని చిత్తం వేరే ఉంది, లేదా వారి పాపాలు అడ్డుకట్టలుగా ఉన్నాయి కాబట్టి వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థన, ఆయన ప్రార్థించి సహాయం పొందుకోవాలనేటువంటిది ఏదైనా ఉందా భూమి మీద? సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు కదా. ఆయన ప్రార్థన చేసి సహాయం పొందుకోలేదు, ఆయనే చేతకాక అలా చేశాడు అంటే నిజంగానే కోపం వస్తుందండి. నిజంగానే కోపం వస్తుంది. ఇది నా దేవుని చేత కాని వాడా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే శిష్యులకు కూడా ఆ రోజులో ఇది అర్థం కాలేదు. ఇది అర్థమైందో కాలేదు, వాళ్ళు ఎందుకోసం ఏడ్చి ప్రార్థించారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా లేదు, వాళ్ళు ఎందుకు ఏడ్చి ప్రార్థించారో తెలియదు. ఏడ్చి నిద్రపోయారు కదా. అంతగా దేనికోసం అంటే సేమ్ మనలాగే అనుకొని ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి మన దగ్గర నుంచి దూరం అవుతున్నాడు కదా, అయ్యో శిలువ బలియాగం పొందుకుంటున్నాడు కదా, ఆ శ్రమలను ఇన్నాళ్ళు మేము ఒక రాజుగా మా మధ్యన, ఒక అధిపతిగా మా మధ్యన ఎంచుకొని అలా ఆయన ఉంటే మేము పక్కన అలా వెళ్తా ఉన్నాం కదా. ఈయనను బట్టే కదా మాకు గౌరవ మర్యాదలు సమాజంలో వస్తా ఉన్నాయి. ఈయనను బట్టే కదా, ఈయనను దాటుకొని ఎవరు మా దగ్గరకు రాలేకున్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు బలియాగం అవుతా ఉన్నాడు. అయ్యో, ఇప్పుడు ఆయన కోసం ప్రార్థించమంటే ప్రార్థిస్తూనే ఉంటారు. తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి మీ చిత్తం అయితే ఈ పాత్ర నా దగ్గర నుంచి, ఈ గిన్నెను నా నుండి తొలగిపోనిమ్ము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే ప్రార్థించారో శిష్యులు కూడా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము అని చెప్పాడు కదా. సేమ్ శిష్యులు కూడా అయ్యా ఈ బలియాగాన్ని ఆయన దగ్గర నుంచి తొలగించండి, ఇదే ప్రార్థించుంటారు. దేవుడు ఎందుకు వింటాడు? అసలు దేవుని ప్రణాళికనే అది కదా. అందుకే ఇక్కడ శిష్యుల ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు అని చెప్పేసి నేను చెప్పగలను. సరే, ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది దేవునికి తెలియని, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియని రహస్యమేం కాదు. మొట్టమొదటి నుంచి ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో వాళ్ళు భూమిని, సూర్యుడిని సృష్టించినప్పుడే, మానవుని నిర్మించినప్పుడే, మనము మన పోలిక చొప్పున నరుని నిర్మిద్దామని చెప్పుకున్నప్పుడే, అంతకు మునుపే, భూమి ఆకాశములు పుట్టక మునుపే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలియాగం భూమి మీద ఉంది అని చెప్పి ధైర్యంగా అక్కడి నుంచి తండ్రి దగ్గర నేను వెళ్తాను నాయన అని చెప్పుకున్నటువంటి వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ బలియాగం అంతా జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారికి మొదటి నుంచి తెలుసు. కొన్ని వచనాలు తీసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను సువార్త, ఎందుకంటే ఆయన మరణానికి భయపడే దేవుడు కాదు. ఇవి చెప్పుకున్నాక చివరిలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4-5 వచనాలు. యేసు తనకు సంభవింపబోవునవన్నీ అన్నియు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడడానికి ముందు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి
తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడే ఏమేమి చేస్తారో, ఇదిగో ముళ్ళ కిరీటం పెడతారు, మేకులతో కొడతారు, ఉమ్మి వేస్తారు ముఖం మీద, కొరడాలతో కొడతారు, ఈడ్చుకొని వెళ్తారు, శిలువ మీద మరణించాల్సి వస్తుంది, నా రక్తం ఏట్లై పారుతుంది చివరి బొట్టు వరకు. దాహం అడిగినా కూడా నాకు దాహాన్ని ఇవ్వరు. నేను వెతికింది నాకు దొరకదు. ఏం వెతికాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ బలియాగం అంటే 60వ కీర్తన 69వ కీర్తన 20వ వచనం ఒకసారి చూడండి. 69వ కీర్తన 20వ వచనం. ఆయన అడిగింది దొరకదు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని, కానీ ఎవరునూ లేకపోయిరి. ఓదార్పు వారి కొరకు కనిపెట్టుకొంటిని, గాని ఎవరునూ కానరారేరి. ఆమేన్. నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆయన కనికరాన్ని, ఓదార్పును కోరుకుంటా ఉంటే అవి లేవు. కనీసం అవి చూపించే వాళ్ళు లేరు అక్కడ. కనికరాన్ని, ఓదార్పుని, ఆఖరకు దాహం అవుతుంది అని చెప్పేసి ఆయన అడిగితే చేదును ఆహారంగా ఇచ్చేశారు, చేదు చిరకను. ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు నుంచి తెలుసు. మొదటి రోజు నుంచే, సృష్టి ఆరంభం అప్పుడే తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఆయన తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడే, ఇదిగో నేనే ఆయనను, అంటే నన్ను వెతుకుతున్నారు కదా చంపడానికి, నేనే వస్తున్నాను, ఇదిగో నేనే ఆయనను అని చెప్పేసి మరణానికి ఎదురెళ్ళినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరణానికి ఆయన ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించని అడుగుతాడు. ఆయన ఎందుకు వచ్చాడో క్లియర్గా బైబిల్లో రాసింది. అందుకే ఎక్కడ అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అంతవరకు నా శరీరం తిని, నా రక్తం తాగి, ఇలాంటివి కొన్ని మాటలు చెప్పాడు. మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మనం పరలోక రాజ్యానికి మీరు అందరు రావాలి, నా ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నో స్వస్థతలు చేశాడు, యోనాను గుర్తు చేశాడు. ఇక శిష్యులకు మరీ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఎందుకంటే రేపొద్దున వీళ్ళే నన్ను ప్రకటించాల్సింది, మీరే నన్ను ప్రకటించాల్సింది. మీరంతా చెల్లాచెదరైపోతారు. ఆయన్ను మళ్ళీ ఏకీభవించి నా సువార్తను ప్రకటించాల్సింది మీరే. భారం ఉంది కాబట్టి భయపడొద్దండి, నాకు ఇలా జరుగుతుంది, నేను అందుకోసమే వచ్చాను, అప్పగింపబడతాను, చిత్ర హింసలు పెడతారు. అదే మాట ఉంటుందండి. ఎంతగా అంటే అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున, అనేక హింసలు పొందుతాను, చంపబడతాను, 3వ దినమున లేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అంటే ఇప్పుడు మొదలు పెట్టాడన్నమాట. ఇక మొదలు పెట్టంగానే ఎవరమైనా మన ఇంట్లో మన అమ్మ నాన్న ఇక మేము చావడానికి సిద్ధమైనారా, జాగ్రత్తరా మీరు అంటే, నాన్న ఊరుకో, ఆ మాటలు అనొద్దు కానీ అని అంటాం కదా. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారినే తండ్రిగా వాళ్ళు భావించి అలా తిరుగుతున్నారు కదా యేసుక్రీస్తు ప్రభుల వారంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట ఇంకా వీళ్ళని ధైర్యపరచాలి నేను అని చెప్పేసి ఒక మాట అనగానే ఇలా నాకు జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటానే వెంటనే 22వ వచనం చూడండి. ఇక్కడనే
పేతురు ఆయన చేయి పట్టుకొని, వా, అది నీకు దూరం అగును గాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయనను కత్తింపసాగాను. వెంటనే చేయి పట్టుకున్నాడు. ఆయన, నువ్వు ఈ మాటలు మాకు చెప్పొద్దు, అది నీకు దూరం కావాలి. ఏది? బలియాగం. బలియాగం దూరం కావాలి నీకు అని చెప్పంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు కదా, 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. ఎంత క్లియర్గా యేసుక్రీస్తు ప్రభులు వారు, ఇదిగో నేను అప్పగింపబడ్డానికి ఇక దగ్గరకు వచ్చాం, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులను సిద్ధపాటు చేసుకుంటూ వస్తున్నాడు. 16వ అధ్యాయం అట్లే ఉంటుంది, 17వ అధ్యాయం అలానే చెప్తాడు, తర్వాత 20వ అధ్యాయం అలానే చెప్పుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకంటే 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనం, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఆమేన్. ఎంతగా బలపరుచుకుంటూ వస్తున్నాయంటే, నేను మరణించాల్సింది, అనేక హింస పొందుతాను అని చెప్పేసి క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. పిల్లలకి ఏమర్థం అవుతుంది? అది దూరం అయితేనే బాగుంటుంది, ఈయన ఎప్పుడు మాతోనే ఉండాలి అని చెప్పే ఉద్దేశమే ఉంటుంది. అందుకే వీరి ప్రార్థనకు నాకు తెలిసి ఇంతగా ఏడ్చి ప్రార్థిస్తున్నారు. వీళ్ళు నిద్రపోవడమే మంచిదని పరలోక తండ్రి కూడా అనుకొని ఉంటాడు. అలాగనే అనుకుంటాడు, ఈ ప్రార్థనలో ఇలా నిద్రపోండి మీరు అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి వారిని లేపడం, తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రార్థించుకుంటూ అలా దుఃఖించుకుంటూ ఏడ్చుకుంటూ అలానే నిద్రపోవడం, ఇదే జరుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణానికి భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే నేనే ఆయనను ఎంతగా అంటే మొదటి రోజులలోనే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం, మొట్టమొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. 53:10 మొట్టమొదటి నుంచి తనకు కలిగిన వేదనను చూచి అతని నలుగుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసును, అతడు తన్ను తానే అపరాధ పరిహార్త బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలముగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక నిమ్మ పండు తీసుకుంటే లేదా చెరుకు గడ్డ తీసుకుంటే ఎలా మెత్తగా పిండి చేస్తారో అలా పిండి చేయుటకు సాక్షాత్తు తండ్రికి ఇష్టమైపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని నలగొట్టడానికి మొత్తం నలిపేశాడు. ఇలా గట్టిగా అలా నలిపేయడానికి దేవునికి ఇష్టమైపోయింది. అలా నలగొడతాడని కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారికి. నలగొడతాడేనా అని చెప్పేసి తెలుసు, నలిగిపోవాల్సి వస్తుంది నేను అని తెలుసు. ఇక్కడ 11వ వచనం చూస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు.
ఆ వేదన అంతా చూచి తృప్తి పొందిపోయాడు. ఎందుకంటే ఇష్టంగా బలియాగం అయిపోయాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అయిష్టంగా కాదు, అయిష్టంగా కాదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికోసం ప్రార్థించలేదో తెలిస్తే దేనికోసం ప్రార్థించాడో మనకు అర్థమవుతుంది. ఆయన బలియాగాన్ని తప్పించమని చెప్పి ప్రార్థన చేయలేదు. ఆయన ఒకసారి డైరెక్ట్గా అంటాడు చూడండి, డైరెక్ట్గా ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి 54 వచనాల్లో ఉంటుంది. దేని గురించి ప్రార్థించలేదు ఆయన? 26వ అధ్యాయము 51 నుంచి ఉంటుంది. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతని నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలనను లేఖనం ఎలా నెరవేరుతుంది? పేతురు, కత్తి చాలు, కత్తి లోపల పెట్టు. నేను వేడుకొనలేను అనుకుంటున్నావా నా తండ్రిని? నాయన, ఇదిగో ఈ సమయాన్ని నేను భరించలేను, నా దగ్గర నుంచి తీసుకుపో అని చెప్పేసి నేను వేడుకొనలేను అనుకుంటున్నావా? బలియాగం నేను పొందలేను, నా వల్ల కాదు, ఇదిగో నువ్వు నీ దూతలను పంపించి, నీ సైన్యములను పంపించి వీరిని హతం చేయి, శాస్త్రులను పరిచయులను నన్ను శిక్షించాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని నువ్వు శిక్షించు అని చెప్పి నేను వేడుకొనలేను అనుకుంటున్నావా? వేడుకుంటే దేవుడు సహాయం చేయలేడు అనుకుంటున్నావా పేతురు? నేను బలియాగం పొందడానికి వచ్చినాను, బలియాగం పొందే తీరతాను. నేను వేడుకుంటే ఈ మరణాన్ని నేను తప్పించుకోవాలని వేడుకుంటే దేవుడు నాకు సహాయం చేయడు అని చెప్పి నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వేడుకున్నా కూడా వస్తాడు నా దేవుడు, నా తండ్రి సైన్యములను పంపిస్తాడు అని చెప్పేసి చాలా క్లియర్గా, నేను మరణించడానికి వచ్చేసాను, పూర్తిగా మరణించడానికి వచ్చేసాను, వేడుకొనలేనా అని చెప్పేసి పేతురు గారితోనూ అక్కడ ఉన్నటువంటి అందరితోనూ అంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణానికి భయపడలేదు. మరణం కోసం ఇక్కడ ఆయన అంటున్నాడు కదా డైరెక్ట్ గా ఒక మాట, ఏమంటా ఉన్నాడంటే, ఈ సమయంలో 53వ వచనంలో ఉంటుంది చూడండి, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, మత్తయి 26:53, వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? వేడుకొనిన ఎడల ఇలాగ జరగవలను, ఇలాగ జరగాలి అని చెప్పి లేఖనం ఒకటి ఉంది కదా, అది నెరవేరాలి. లేఖనాన్ని నెరవేర్చడానికి నేను వచ్చేసాను. లేఖనంలోనే ఉంది కదా, ఇదిగో నన్ను నేను బలియాగం అవ్వాలి అనే విషయం ఉంది కదా, దానికే కదా నేను వచ్చాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తున్నాడు. వీళ్ళని కూడా స్థిరపరుస్తా ఉన్నాడు. మరణానికి భయపడిన వ్యక్తి కానే కాదు. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఏదైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఆమేన్. 3వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు 3:18. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి నీతిమంతుల కొరకు ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మనల్ని
నీతిమంతులుగా చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనీతిమంతుడు వచనాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములన్నిటిని ఆయన మోసాడు అని చెప్పే వచనాలు కోకొల్లలుగా మన బైబిల్లో ఉన్నాయి కదా. అవన్నీ యేసుక్రీస్తు వారు మన పాపములన్నిటిని ఆయన మోసాడు. ఆయన మొయ్యడం వల్ల ఎందుకంటే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ పాపమును వేసుకొని వస్తే ఆయన ఎదురుగా నిలబడితే ముఖం తిప్పుకుంటాడు తప్ప. అదే కదా యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. మనకు ఆయనకు మధ్య ఒక గోడ నిర్మింపబడింది మన పాపముల వల్ల. ఆయన మన ముఖం చూడలేకపోయాడని చెప్పుకున్నాం కదా. ఎందుకు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. 59వ అధ్యాయం 2వ వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆమె మన పాపములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తా ఉన్నాయి. ఈ పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మోసుకున్నాడు. పాపములన్నిటికీ పాప పరిహారార్థ బలిగా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పాపాలన్నీ మోసుకొని వెళ్తే ఏమవుతుంది? తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి ముఖాన్ని యొక్క ముఖాన్ని చూడడు. చిన్ననాటి నుంచి ఇదిగో లేత మొక్క వల్ల నా తండ్రి దగ్గర పెరిగినటువంటి నేను, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు కదా, లేత మొక్క వల్ల ఆయన దగ్గర పెరిగినటువంటి ఆయన ప్రతి విషయంలో తండ్రి యొక్క చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయినటువంటి దేవుడు. ఏ నాడు కూడా వీరిరువురి మధ్య కనీస ఎడబాటు లేదు. మన పాపములను ఎప్పుడైతే ఆయన మీద వేసుకున్నాడో వెంటనే తండ్రి అయినటువంటి దేవుడు ఈయన ముఖాన్ని చూడడు. ఈ విషయము కుమారుడైనటువంటి దేవునికి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఆ మాటను ఎక్కడ ఆయన ఆస్వాదించలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అయ్యా తండ్రి, ఇదిగో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడకపోతేనే, అంటే బాగా ఇష్టమైనటువంటి వారు మాట్లాడకపోతేనే, లేదా తల్లిదండ్రి మాట్లాడుకోకపోతేనే మనకు నచ్చదే. అలాంటిది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి దేవుడితో మాట్లాడకపోతే, లేదా ఇదిగో ఆ సమయాన్ని వారి రూమ్ మధ్య ఆ గ్యాప్ ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఎలా వింటాడు? ఆయన ఎలా ఆస్వాదించగలడు ఆ క్షణాన్ని? అందుకే అన్నాడు దేనికోసం అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, 26వ అధ్యాయం 26వ అధ్యాయం చదువుకున్నాం కదా, 27:46 వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించము. 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి మా సబక్తాని అని బిగ్గరగా కేక వేసను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ విషయం చెప్పడానికి అక్కడ అడుగుతా ఉన్నాడండి. ఆయన ఎప్పుడు కూడా కనీసం ఆ ఊహల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని అంగీకరించలేకపోయాడు. అంటే ఆలోచించుకోలేకపోయాడు. అసలు కనీసం ఊహల్లో కూడా తండ్రి నుంచి ఎడబాటును ఆలోచించుకోలేకపోయాడు. ఆయనకు తెలుసు వదిలిపెడతాడు అని, కానీ ఆ ఎడబాటును అస్సలు భరించలేడు. అందుకనే 27వ అధ్యాయం 46 వచనం కదా ఇది. 26వ అధ్యాయంలో ఆయన అంతగా బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని? 26:39లో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి
సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో. ఏ గిన్నె? మన ఇద్దరి మధ్య వస్తుంది చూడు గ్యాప్, ఆ గ్యాప్ను పక్కకు పంపిన ఆయన. నేను దాన్ని భరించలేను తండ్రి, నేను దాన్ని భరించలేను. ఆ గ్యాప్ ఆ వస్తుంది కదా ఆ ఎడబాటు, నువ్వు నా ముఖం చూడకుండా ఉంటావు చూడు, దాన్ని నేను భరించలేను నాయన. ఆ ఒక్క క్షణం కూడా నేను భరించలేను. సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. ఒకవేళ అది కూడా నీకు ఇష్టమైతే, ఇంకా అది కూడా నీ చిత్తమే అయితే దాన్ని జరగని. అంతేకాని బలియాగాన్ని మాత్రం నేను వదిలిపెట్టి వచ్చే వ్యక్తిని కాదు. బలియాగాన్ని మానుకుంటాను అని చెప్పి నేను బ్రతిమలాడే వ్యక్తిని కాదు. అందుకే అన్నాడు, నేను కోరుకుంటే నా తండ్రి నా కోసం సైన్యాన్ని పంపడా. ఎందుకంటే ఆయనకు తెలుసు సైన్యాన్ని పంపిస్తాడు తండ్రి అని. అయినా కూడా ఆ విషయమై కోరుకోడు. ఏ విషయమై కోరుకున్నాడు అంటే, ఎందుకంటే పాపానికి తండ్రికి చాలా వ్యతిరేకం. పాపం చేసి ప్రార్థిస్తే సహాయాన్ని కూడా పొందుకోలేకపోయారు అక్కడ వ్యక్తులు. అలాంటిది పాపాన్ని అంతటినీ తన భుజాన వేసుకొని బలియాగం అవుతున్నటువంటి వ్యక్తి వైపు దేవుడు ఎలా చూస్తాడు అనుకున్నారు? ఆ ఎడబాటును నేను భరించలేను. ఆ ఎడబాటును నా దేవా నన్ను ఎందుకు చేయవిడిస్తే అని చెప్పేసి మళ్ళీ ఒక్క మారు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు గుర్తు చేస్తా ఉన్నాడంటే, ఈ పాత్ర యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎన్నడూ భరించలేనిది. చిన్నప్పటి నుండి దేవునితో ఎడబాటు ఎప్పుడూ లేదు యేసుక్రీస్తు ప్రభుల వారికి. మన కోసమే ఆ ఎడబాటు పొందుకున్నాడు. సాధ్యమైతే ఈ పాత్రను తొలగించాలని అడిగాడు. కానీ అది కూడా నీ చిత్తమైతే నేను భరిస్తాను. యోహాను సువార్త 12:27 కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అది యోహాను 12:27. అక్కడ కూడా చూడండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. ఆమేన్. తర్వాత కూడా తండ్రిని నామం మహింపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహింపరిచితిని, మరలా మహింపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. విత్తనులు ఈ శబ్దం నా కొరకు రాలే. తర్వాత అంటారు, దేవదూతలలో ఆయన మాట్లాడుతండి. దేవదూతలు ఒకడు ఆయనతో మాట్లాడను అనిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఆమేన్. ఆయన కొరకు కాదు, మన కొరకే. 27 అంటాడు కదా క్లియర్ గా, నా ప్రాణం కలవరపడుతుంది, నేనేమన్నా ఈ గడియ తటింపకుండా చూడమని చెప్పి అడుగుతున్నా. ఒకవేళ అట్లా అడిగితే, ఒకవేళ అది కూడా నేను వచ్చిందే దీనికోసం కదా, దీన్ని వద్దని చెప్పలేను, నేను ఈ మరణాన్ని వద్దని చెప్పలేను. ఆ ఎడబాటును సాధ్యమైతే నాయన తప్పించు అని చెప్పి అడగాలి. అది కూడా మీ చిత్తం అయితే జరిగించిన ఆయన అని చెప్పేసి. దేవుని చిత్తం ఒకవేళ ఆయన అలాంటి బాధను భరించాడు కాబట్టే మనం పరలోక రాజ్యం వరకు చేరడానికి అర్హులమయ్యాం. అంతటి బాధను, ఆ ఎడబాటును అర్థం చేసుకొని దేవుడు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించింది, ఆ గిన్నె తొలగించమని అడిగింది బలియాగాన్ని కాదు, కానీ ఈ ఎడబాటును అని గుర్తు చేసుకొని ఆయన అంటే సమాజంలో చాలా చోట్ల, ఈవెన్ క్రిస్టియన్లో కూడా ఇది డౌట్గానే ఉంది. ఏ డౌట్ అంటే, ఆ బలియాగాన్ని తొలగించమని అడుగుతా ఉన్నాడు కదా, బలియాగాన్ని కాదు ఎడబాటును మాత్రమే తొలగించమని చెప్పేసి కోరుకున్నాడు. అది కూడా చిత్తమైతే మాత్రమే. ఆయన చిత్తమైతే భరిస్తాను